యుద్ధం మీద కామెంట్లు చేసిన ఎంపీలు అన్ని పార్టీల్లో వాళ్ళు ఉన్నారు. యుద్ధం సందర్భంలో ఎట్లాంటి భయం ఉంటుందో అఖిలపక్షంగా వెళ్ళిన వాళ్ళకి నేను తెలిసింది. రష్యాలో దిగబోతోంది కనిమొళి నేతృత్వంలోని మన ఎంపీల బృందం. ఆ టైంకి ఏదైతే ఉక్రెయిన్ రష్యాకి సంబంధించినటువంటి మాస్కో ఎయిర్పోర్ట్ మీద డ్రోన్ దాడి ప్రారంభించింది. కింద డ్రోన్లు అక్కడ ఆ ప్రదేశంలో తిరుగుతున్నాయి. దాంతో ఈ విమానాన్ని కిందకి దించడానికి అసలు వీటికి ఎక్కడ గుద్దుకుంటుందో అనే భయం. డ్రోన్ గుద్దుకుంటే విమానం పేలిపోతుంది. అది కావాలనే చేసింది ఉక్రెయిన్. అంతర్జాతీయ దృష్టి ఆకర్షించడానికి చేసింది. దాదాపు 40 నిమిషాల సేపు విమానాన్ని హై ఆల్టిట్యూడ్లో ఉంచారు. ఈలోపు ఈ డ్రోన్లని రష్యా సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చిన తర్వాత అప్పుడు ఆ విమానానికి క్లియరెన్స్ ఇచ్చాక దిగారు. ఆ గంట సేపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు మన ఎంపీలు అందరూ.